కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సర్కార్ ప్రత్యేక నజర్ పెట్టింది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టితో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమావేశమయ్యారు. ఇప్పటికే భట్టి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో కమిటీ వేయడంతో రేపటి నుంచి మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. 16లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ను సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. నిన్న రాత్రి వరకు సీఎస్ రెవెన్యూ, అటవీ అధికారులతో సమీక్ష జరిపి పూర్తి వివరాలు తీసుకున్నారు. తెలంగాణలో వివాదం రేపిన కంచగచ్చిబౌలిలోని భూములపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు మొదలైంది. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిపి ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీజీ ప్రభుత్వం స్పందించింది. దీనిపై ఓ కమిటీ వేసింది. మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కంచగచ్చిబౌలి వివాదంపై సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ఈ కమిటీ పనిచేస్తుంది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సంబంధం ఉన్న వారితో కమిటీ సభ్యులు సంప్రదింపులు జరపనున్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఇదిలా ఉంటే కంచగచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. నెమళ్లు, జింకలు, పక్షులకు ఆవాసమైన 400 ఎకరాల్లో ఇప్పటికే 100 ఎకరాలు ధ్వంసం చేసినట్లు నివేదిక వచ్చిందని చెప్పిన సుప్రీంకోర్టు తెలంగాణ సీఎస్ పై అయింది. అంత అత్యవసరంగా ఎందుకు పనులు చేపట్టారని గట్టిగా ప్రశ్నించింది. అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లను ఎందుకు తొలగించారని చివాట్లు పెట్టింది. పర్యావరణ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా అని అడిగిన సుప్రీంకోర్టు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ను ఆదేశించింది. ఏదేమైనా ఉల్లంఘన జరిగితే మాత్రం ఆ బాధ్యత సీఎస్దేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటు కంచగచ్చిబౌలి భూముల్లో ఏప్రిల్ నెల 7 వరకు చెట్లు కొట్టివేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చెట్లు కొట్టివేత కొనసాగుతుందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు ఆధారాలను సమర్పించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. మరోవైపు కంచగచ్చిబౌలి భూముల వివాదంపై 3 మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పుడు ఎలాంటి నివేదిక ఇవ్వబోతుందనే కూడా కీలకంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, నిన్న సుప్రీంకోర్టు ఏదైతే కంచగచ్చిబౌలి భూముల వివాదంపై రెస్పాండ్ అయిందో 100 ఎకరాల్లో 100 ఎకరాల్లో దాదాపు 1000 చెట్లను నరికేశారు. ఇది ప్రకృతి అంటే ఎవరి పర్మిషన్ తీసుకొని ఇదంతా చేశారని చెప్పి ప్రభుత్వంపై సీరియస్ అయిన పరిస్థితి. చీఫ్ సెక్రటరీని ఈ విధంగా మందలించిన పరిస్థితి నెలకొని దీనిపై ఈ నెల ఏప్రిల్ 16న తుది నివేదిక ఇవ్వాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. అక్కడ సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించినప్పుడు దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశిస్తూ నిన్న మధ్యాహ్నం 3:30 గంటల వరకు అక్కడికి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి అక్కడ జరిగిన పరిస్థితిని ఫోటోలు, వీడియోల ద్వారా నివేదిక సమర్పించాలని చెప్పి మధ్యంతర నివేదిక ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. ఆ నేపథ్యంలో రిజిస్ట్రార్ వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి మరి అక్కడ జరిగిన ఏదైతే చెట్లు తొలగించిన ప్లేస్ ఉందో ఆ ప్లేస్ సంబంధించిన వివరాలు, మిగతా ఏవైతే ఉందో వాటిని ఫోటోలు తీసుకొని వచ్చి అక్కడ సంబంధించిన ఏదైతే భూమి అని చెప్తున్నారో ఆ ప్రాంతంలో కూడా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించడం జరిగింది. ఆ తర్వాత విచారణ చేసిన సుప్రీం ధర్మాసనం అక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా సీరియస్ గా ఉంది, భయంకరంగా ఉంది. అన్ని వేల చెట్లను ఎందుకు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది, ఇది సీరియస్ అంశం ఇది అని చెప్పి
సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీని ఇలా 16 వరకు దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే పెద్ద మొత్తంలో అంటే ప్రకృతి నష్టం జరిగే విధంగా అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు, నెమళ్ళు, అదేవిధంగా ఇతర జాతుల జంతువులు ఉన్నాయంటూ సుప్రీం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో సంబంధించి ఒక కమిటీ గతంలో అధికారులతో కమిటీ వేసినప్పటికీ ఆ కమిటీ అధికారులు ఎందుకు వేశారని చెప్పి కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో సిఎస్ ను ఆదేశించింది ఇవ్వాలని చెప్పి. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతూ 3 మంత్రులతో కూడినటువంటి కమిటీతో పాటు కొంతమందిని ఇందులో ఇన్వాల్వ్ చేయనున్నట్టు ఎస్సీకి సంబంధించిన స్టూడెంట్స్, అదేవిధంగా ఎన్జిఓస్, కొంతమంది ప్రజా సంఘాల నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయనున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇందులో సభ్యులుగా ఉన్నారు. మంత్రులు ఇప్పటికే ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఇటు రెవెన్యూ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీస్ డిప్యూటీ సీఎం తో భేటీ అయ్యారు. ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వం మొదటి నుంచి భూమిగా చెప్తుంది. 400 ఎకరాలు 20 ఏళ్లుగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన భూమి అనేటువంటి ఆధారాలన్నీ సేకరిస్తూ ఈ వివాదం ఎందుకు అయిందనే దాని మీద ఇటు ప్రభుత్వం తరఫున నిర్ణయించేందుకు సిద్ధమవుతుంది. అది నివేదికను ఎలా సిద్ధం చేయబోతున్నారు అనేది ఇక్కడ సస్పెన్స్ గా మారింది. ముందుగా ఎస్సీ స్టూడెంట్స్ ఒప్పించడానికి, అదేవిధంగా దీన్ని ఎలా డీల్ చేస్తారనేది కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వివాదంలో ఆచితూచి వ్యవహరించాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం దాదాపు అక్కడ ఉన్న భూమి ఏదైతే ఉందో 400 ఎకరాలకు తోడుగా ఎస్సీకు సంబంధించినటువంటి 1600 ఎకరాల భూమి ఉంది. ఈ 1600 ఎకరాలతో పాటు 400 ఎకరాలను ఒక అంతర్జాతీయ ఎకోటూరిజం తీర్చిదిద్దామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా, అలాంటి ప్రతిపాదన పెట్టనున్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఫోర్త్ సిటీకి ఎస్సీను తరలించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా, అంటే ప్రతిపాదన పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్సీ మరింత విస్తరించేందుకు ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేందుకు ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి కోర్టు ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన గతంలో జరిగిన భూ బదలాయింపు హెచ్సికు ప్రభుత్వానికి మధ్యలో జరిగిన భూ బదలాయింపు సంబంధించిన ఎవిడెన్స్ కావచ్చు, వీటన్నిటిని అయితే కోర్టుకు సబ్మిట్ చేసేందుకు, అదేవిధంగా చెట్లు తొలగించిన ప్రాంతంలో దానికి సంబంధించి కూడా సెన్సిటివ్ ఇష్యూగా ఉన్న నేపథ్యంలో దాన్ని ఎలా దీన్ని సుప్రీంకోర్టుకు సమర్పిస్తారనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే కేంద్ర అటవీ శాఖ మంత్రి కూడా దీనిపై నివేదిక కోరిన నేపథ్యంలో నిన్న రాత్రి వరకు సిఎస్ శాంతి కుమారి ఇటు రెవెన్యూ, ఇటు అటవీ శాఖకు సంబంధించిన అధికారులతోటి రివ్యూ నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఫీల్డ్ కు సంబంధించి ఎంక్వైరీ చేశారు. దాదాపు ఇప్పుడు 100 ఎకరాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ఈ 100 ఎకరాల్లో ఎన్ని వేల చెట్లను తొలగించారు, అందులో ఎన్ని వన్యప్రాణులు, ఇప్పటికీ కొన్ని వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయని, కొన్ని మరణించాయని చెప్తున్నారు, కొన్ని ఇళ్లలోకి వస్తున్నాయని ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు కొన్ని సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో వాటిపై ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు అనేది ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూగానే పరిణమించిందని చెప్పవచ్చు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని ఎలా డీల్ చేస్తుంది, 3 మంత్రుల కమిటీ ఎలా ఈ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు, ఎందుకంటే సుప్రీం ఆదేశాలు ఉన్న నేపథ్యంలో 16లోపు ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ రిపోర్టు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా కేసు ఫిల్ దాఖలైన నేపథ్యంలో దీనికి సంబంధించి పిటిషనర్ తరపు నిరంజన్ రెడ్డి వాదిస్తూ ఇక్కడ హైకోర్టు ఆదేశించినా గానీ అక్కడ చెట్ల కొట్టవేత నడుస్తూనే ఉందని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఇటు హైకోర్టుకు సంబంధించినటువంటి స్టే కొనసాగుతున్న చర్యల మీద సుప్రీంకోర్టు ఏం స్పందించలేదు, హైకోర్టులో కూడా నడుస్తుంది, దాని మీద మేము ఎలాంటి స్టే ఇవ్వట్లేదు అని కూడా సుప్రీం పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నెల 16 వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టరాదు, అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టినా కూడా చీఫ్ సెక్రటరీ మీద కఠిన చర్యలు ఉంటాయి, మేము ఏం చేయాలో చేస్తామన్నట్టుగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. తెలుసుకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూగా మారింది. హెచ్సీ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ యూనియన్స్ అందరూ ఏకమయ్యారు. ఎందుకంటే ఇప్పటికే బయట నుంచి అన్ని రాజకీయ పక్షాల మద్దతు చెప్తున్న నేపథ్యంలో
ఇప్పటికే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో దీన్ని సెన్సిటివ్ గా ప్రభుత్వం డీల్ చేయాలని అయితే భావిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీకాంత్.